దేశ రాజకీయాలను సామాజిక పరిస్థితులను ఎప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తూ దాన్ని విశ్లేషించడంలో ప్రముఖ వ్యక్తిగా ఉన్న సిబిఐ డైరెక్టర్గా రిటైర్డ్ అయిన జేడి లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయనను అడిగి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేశంలో కానీ ఇటు రెండు రాష్ట్రాల్లో కానీ ఎలా ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చూస్తే దేశ రాజకీయాల్లో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా ముందుకెళ్తుంది? థర్డ్ టైం కూడా గవర్నమెంట్ చేపట్టింది. గత రెండు ప్రభుత్వాలకు చూస్తే ఇప్పుడు మూడో దఫా ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడంలో కానీ కొంత తడబాటు అనేది కనబడింది అనేది అందరూ మాట్లాడుకుంటున్న విషయం. ఎలా ఉందంటారు? ఎక్కడ తడబాటు? గెలుపు కోసం, గెలుపు లోపల ప్లస్ అంత ఆధిక్య సీట్లు సంపాదించుకునే విషయం లోపల ఇవాళ ఒక రెండు రాష్ట్రాల మీద ఆధారపడి మాత్రమే ప్రభుత్వం ఉంది అనేసి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎలా ఉంది? ఓటర్లు ఎప్పుడు కూడా వాళ్ళ విజ్ఞానాన్ని వాళ్ళు ఓటింగ్ అప్పుడు చూపిస్తారు. కాబట్టి ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ ఎన్నికల్లో కానీ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు కానీ ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాన్ని బట్టి కేంద్రంలో మళ్ళీ మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. మనకి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత అటు సైడ్ కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. సో ఎవరు వచ్చినా కూడా ఫైనల్గా అనుకుంటున్నది ఏంటంటే ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి, ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలన్నది వారు చూడగలగాలి. తర్వాత ధనికులకు పేదలకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ఎలా తగ్గించాలని చూడాలి. ముఖ్యంగా చదువు మరియు వైద్యం, వైద్యం మీద చాలా ఖర్చు పెడుతున్నారు ప్రజలందరూ కూడా, దాన్ని ఎలా తగ్గించాలని చూడగలగాలి. సో వీటన్నిటినీ పరిగణలో తీసుకొని కనుక ప్రభుత్వాలు పని చేయగలిగితే అప్పుడు ప్రజా జీవితం బాగుంటుంది. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఎలక్షనీరింగ్ ఉండకూడదు, పొలిటిక్స్ వదిలేయాలి. అన్ని పార్టీలు కలిసి కనుక పని చేయగలిగితే రాష్ట్రాలు ముందుకు వెళతాయి. కాబట్టి ప్రతి చోట కూడా ఓడిపోయామన్న భావనలు ఎప్పుడూ ఉండకూడదు. ప్రజాభిమానం, ప్రజల అభిమతాన్ని మనం గౌరవించాలి. గౌరవించి రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి మనం ఎలా కాంట్రిబ్యూట్ చేయగలం అన్న దాని గురించి ఆలోచించుకుంటూ వెళ్తే ఈ బ్రహ్మాండంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. ఆ విధంగా ఆలోచించే వాళ్ళలో నేను ఒకడిని. సార్ ప్యారిస్ ఒలింపిక్స్లో చూస్తే వినేష్ గోగెట్ ఎవరైతే ప్రముఖ రెజ్లర్గా ఉన్నారో తనకి కొంత బరువు పెరిగిందనే ఒక కారణంతో తనని పక్కకు పెట్టడం అనేది ఎలా చూస్తున్నారు? దీనిలో రాజకీయ దాలా ఉందని అంటారా? ఏంటంటే మనం ప్రతిదీ కూడా రాజకీయ దృష్టిలో చూస్తాం. వినేష్ ఫోగాట్ అన్న అమ్మాయి చాలా గొప్ప అమ్మాయి. ఆ అమ్మాయి కూడా మంచి మనకు ఈసారి మెడల్ ఖచ్చితంగా తెస్తుంది అనుకున్నాం. కానీ ఆ 100 గ్రాముల యొక్క దీనివల్ల రాలేకపోయింది. ఆ రిజల్ట్ ఐ థింక్ ఈరోజు ఉందనుకుంటాను. ఆగస్టు 13న ఈరోజు ఫైనల్గా ప్రకటిస్తామని అన్నారు. ఖచ్చితంగా అమ్మాయికి ఆ సిల్వర్ మెడల్లో తనకు కూడా భాగస్వాములు చేస్తారని మనం అంతా అనుకుందాం. కానీ ఏమవుతుందంటే ఇటువంటి సందర్భాలలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఈవెన్ మనం చూసుకోగలిగితే గత సంవత్సరంలో ఒక అతను టోక్యో అంటే మన జపాన్కి సంబంధించిన వ్యక్తి 50 గ్రాములు ఎక్కువగా ఉన్నాడు, అతన్ని కూడా తొలగించడం జరిగింది. కాబట్టి ఏమవుతుందంటే ఇవన్నీ పరిణామాలు, జట్టు వెంట వెళ్ళిన కోచెస్, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరం. కాబట్టి చూద్దాం, ఆ అమ్మాయికి ఖచ్చితంగా మెడల్ దొరకాలని దేశమంతా కోరుకుంటుంది. కాబట్టి అందరం కోరుకుందాం. ఖచ్చితంగా అమ్మాయి ఎందుకంటే చక్కని ప్రదర్శన ఇచ్చింది అక్కడ. కాబట్టి ఆ తర్వాత ఇక ఫైనల్స్లో వెళుతుందన్న సందర్భంలో ఈ వార్త అన్నది చాలా బాధను కలిగించింది అందరికీ. ఎనీవే లెట్ us see what is the court's final verdict అన్నది. కేంద్ర బడ్జెట్ లోపల ఇవాళ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆంధ్రాను తెలంగాణ చూస్తే చాలా వివక్షత కనపడతా ఉంది. ఎలా చూడాలి దీన్ని? మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడమే కారణం అంటారు. ఏమవుతుందంటే కేంద్రం ఏం చేసినా కూడా 41% ఫండ్స్ అన్నవి రాష్ట్రాలకు ఇవ్వాలి, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఏంటంటే కొన్ని రాష్ట్రాలకు ఈసారి ఎక్కువగా ఇచ్చినట్టు మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్కి సుమారుగా 56,000 కోట్ల రూపాయలు అక్కడ ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్ కావచ్చు, లేకుంటే హైవేస్ కావచ్చు, టూరిజంలో వాళ్ళ డెవలప్మెంట్ కాబట్టి చాలా ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే సుమారుగా 1,500 కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థల ద్వారా మేము నిధులు సమకూరుస్తామని కూడా చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ కొంత ఇండస్ట్రియల్ హబ్స్, తర్వాత రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే చెప్పాయో వాటిని గురించి ఇస్తామని చెప్పడం జరిగింది. సో తెలంగాణ సందర్భానికి వచ్చేసి మొత్తం ఎక్కడా కూడా స్పెషల్గా ఇవ్వడం జరగలేదు. కానీ మీరు అనుకున్నట్టు చూస్తే ప్రతి రాష్ట్రానికి 41% డెవల్యూషన్ అయితే వస్తుంది దాంట్లో ఖచ్చితంగా. సో ఆ విధంగా ఎందుకంటే దేశానికి కూడా ప్రయారిటీస్ ఉంటాయి. కానీ ఈసారి ఈ రెండు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆధారంగా ఇక్కడ ప్రభుత్వం ముందుకు కొనసాగాలంటే అన్న పొలిటికల్ కంపల్షన్స్ వల్ల ఈ విధంగా చేశారని అన్నారు. కానీ మన హైదరాబాద్ ఉంది, తర్వాత ఇక్కడ
ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు యుఎస్ తర్వాత సౌత్ కొరియాకి వెళ్ళి ఇక్కడ ఆకర్షించడానికి పెట్టుబడులు వారు కూడా కృషి చేస్తున్నారు. సో ఒక కాంపిటేటివ్ దీంట్లో జరుగుతుంది. లెట్ us see ఏ విధంగా ముందుకు వెళుతుంది అన్నది. సార్ చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోపల అసెంబ్లీ లోపల కూర్చోవడానికి ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎలా చూస్తున్నారు? ప్రతిపక్ష హోదా అన్నది ఏమవుతుందంటే సుమారుగా 10% మొత్తం సీట్లలో మీకు వస్తే అప్పుడు ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఇది జనరల్గా ఫాలో అవుతున్న కన్వెన్షన్. కాబట్టి వారికి 11 సీట్లే రావడం వల్ల వారికి ప్రతిపక్ష హోదా అన్నది రాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసినా కూడా చూసుకుంటే కాంగ్రెస్కి అప్పుడు కూడా అక్కడ ప్రతిపక్ష హోదా రాలేదు. ఈసారి 99 సీట్లు వచ్చాయి కాబట్టి వారికి 10% ఉంది కాబట్టి ఈసారి ప్రతిపక్ష హోదా దొరుకుతుంది. కానీ దాన్ని కోర్టుల ద్వారా వారు వెళ్ళారు. కోర్టులు ఏ విధంగా పరిగణిస్తాయన్న చూడాలి. జనరల్గా ఏంటంటే అసెంబ్లీలలో జరిగేవి స్పీకర్ యొక్క సిద్ధాంతానికి స్పీకర్ యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఉంటాయి. జనరల్గా కోర్టులు అన్నవి అసెంబ్లీలో జరుగుతున్న విషయాలను పెద్దగా జోక్యం కల్పించు. కాబట్టి దీనివల్ల పెద్దగా అక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వండి అన్న విషయం ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఇట్స్ ఎ కన్వెన్షన్. ఆ కన్వెన్షన్ బట్టి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సార్ ఇక్కడ చూస్తే తెలంగాణ అసెంబ్లీలో చూస్తే కేసీఆర్ 10 సంవత్సరాలు పాలించాడు, కానీ వాళ్ళ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో వచ్చి కూర్చోవడానికి విముఖత చూపుతున్నాడు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ఒక్కరు కూడా తను ఓడినా గెలిచినా ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తే బాగుంటుంది, ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, దీన్ని ఎలా చూస్తున్నారు? ఎందుకంటే రాజకీయ అదే అంటున్నాను, ఎలక్షన్స్ తర్వాత ఈ ఎన్నికలు అన్నీ మర్చిపోవాలి. మొత్తం కూడా రాష్ట్ర అభివృద్ధి దీని గురించి ఆలోచించాలి. కాబట్టి ఎలాగైతే దీనికి కూడా ఒక మినిమం అటెండెన్స్ అన్నది కూడా పెట్టాలని మేము ఎప్పటి నుంచో అంటున్నాం. ఎందుకంటే విద్యార్థులకు మినిమం అటెండెన్స్ లేకుంటే వాళ్ళు పరీక్షల్లో కూర్చోలేరు. కాబట్టి మినిమం అటెండెన్స్ లేకుంటే రేపు ఎలక్షన్లో నిలబడడానికి వీళ్ళు అనర్హులన్న చట్టం కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం ఎన్నుకున్నామో వారందరూ కూడా భాగస్వాములై అందరి అనుభవాల వల్ల దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడాలన్నది అందరూ అనుకుంటున్న విషయం. వారు ఆరోగ్య విషయంగాను వారు వచ్చారు. ఐ థింక్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు వారు. ఇనీషియల్ ఫస్ట్ ఐ థింక్ గవర్నర్ గారి ప్రసంగం అప్పుడు కూడా వారు ఉన్నారు. ఆ తర్వాత వారి ప్రతినిధులు అందరూ కూడా విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీలో ఈసారి ఐ థింక్ 17 గంటలో 18 గంటలో కంటిన్యూస్గా జరిగింది. అది మెచ్చుకోవాలి. అంటే ఆ విధంగా రాత్రంతా కూర్చొని రాష్ట్రం గురించి చర్చిస్తున్నారంటే ఇట్స్ ఎ వెరీ వెరీ పాజిటివ్ డెవలప్మెంట్. కాబట్టి చూద్దాం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనేది మనం కోరుకుందాం. సార్ గత ప్రభుత్వంలో చూస్తే చాలామంది కాంగ్రెస్ నాయకుల్ని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తన పార్టీలోకి తీసుకుంది. అప్పుడు ఏదైతే ఇదే రేవంత్ రెడ్డి ఈ ప్రతిపక్ష నాయకులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు దీన్ని తప్పుపట్టింది. ఇలాంటి కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక కాకి అయినా మా దగ్గరకు వచ్చి గోడ మీద వాళ్ళతో కాల్చి పడిస్తామన్న వీళ్ళు ఇవాళ ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా తన వైపు ఆకర్షిస్తుంది. దీన్ని తప్పుపట్టాలి, వీళ్ళని బహిష్కరించాలి, ఐ మీన్ వాళ్ళకున్న ఎమ్మెల్యే శాసనసభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి ఫైట్ చేస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తున్నారు? ఇవాళ మొన్న జరిగిన అసెంబ్లీలో గొడవ చాలా తీవ్రతరమైంది. ఓ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే వ్యూలో నడిచింది సబితా ఇంద్రారెడ్డి విషయంలో. అయితే ఇదంతా ఎలా చూస్తున్నారు? ముఖ్యంగా ఏంటంటే మనము ఈ పార్టీ మారేదానికి ఒక చట్టం పెట్టుకున్నాం. పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది మన దగ్గర. షెడ్యూల్ 10 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో కూడా మనం రాసుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఒక చట్టం ఉంటుందో ఆ చట్టాన్ని పాలించాల్సిన అవసరం అందరికీ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఐ థింక్ హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో ఈ విషయం నడుస్తుంది. ఎవరైతే ఈ పార్టీ ఫిరాయించారో వాళ్ళ ఫిరాయింపులు చెల్లకూడదని వాళ్ళు రాజీనామాలు చేయాలని జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈవెన్ నార్త్ ఈస్ట్లో జరిగిన ఇంతకుముందు ఆయారాం గయారాంలు అనేవాళ్ళు. పొద్దున ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, ఈ విధంగా పోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం అన్న తీసుకొచ్చి షెడ్యూల్ 10లో మనం యాడ్ చేసాం దాన్ని. కాబట్టి మనం చేసుకున్న చట్టాన్ని మనమే ఫాలో అవ్వాలి. అది చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే మనం చట్టాన్ని ఫాలో చేస్తామో ఆ చట్టాన్ని మొట్టమొదటిగా సభ్యులు ఫాలో అవ్వాలి. ఎలాగైతే చేసిన చట్టాలు ప్రజలు ఫాలో అవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారో మనం చేసుకున్న చట్టాలు మనమే పాటించాలన్నది ఇది. తర్వాత అసెంబ్లీలో ముఖ్యంగా కొన్ని ఈ మాటలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గత ప్రభుత్వంలో జరిగిన మాటలు ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఇట్స్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. ఎప్పుడు కూడా శాసనసభ్యులు అన్నవారు, మంత్రులు అన్నవారు ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది వాళ్ళకి సమాజంలో. వారు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజల జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నది వీరు ఆలోచించాల్సిన విషయం. అలా కాకుండా ప్లేయింగ్ టు ది గ్యాలరీ,
ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరినైనా. ఎందుకంటే అసెంబ్లీలో జరిగిన విషయాల మీద ఎవరు కాగ్నిజెన్స్ తీసుకోలేరు బయట. ఆ విధమైన ప్రొటెక్షన్ ఉన్నప్పుడు, ఆ విధమైన స్వేచ్ఛ ఉన్నప్పుడు, స్వేచ్ఛ ఎప్పుడు కూడా బాధ్యతను పెంచుతుంది, అది గమనించాలి. స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు, స్వేచ్ఛ అంటే బాధ్యత అన్నది గుర్తించాలి. కాబట్టి ఆ విధంగా ముఖ్యంగా సమాజానికి మార్గదర్శనం చేసే ప్రముఖులు ఇవన్నీ కూడా అందరూ కూడా పాటించాలి. కాబట్టి ఆ విధంగా ఈ విధమైన సందర్భాలు చూస్తున్నప్పుడు చాలా చింతించాల్సి వస్తుంది. ఇలాంటి పర్సనల్ అటాక్స్, ఈ విధమైన మాటలు వదిలేయాలన్నది నేను ఎప్పుడు కూడా చెబుతుంటాను. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూస్తే అక్కడ మద్యం, ఇసుక, సమ్ మాఫియాస్, ఇక్కడ చూస్తే విద్యుత్, అలాగే కాళేశ్వరం, ఇలా ఇదే రభస నడుస్తుంది. ఏదైతే పాలనలోకి వచ్చిన ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఈ కక్ష తీర్చుకునే చర్య, మరి కావాల్సుకొని బురద చల్లే చర్య ఏదైతే మొత్తానికైతే ఈ రచ్చే కొనసాగుతూ ఉంది. సో దీన్ని ఎలా చూస్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే సిటిజన్ కమిటీస్ అన్నవి ఏర్పాటు చేయాలని మేము అంటాం. ఏదైనా పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీ యొక్క అమలు చేసే విధానంలో ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలి. ఏమవుతుందంటే పొలిటికల్ పార్టీలు వాళ్ళకి ఏమంటే అది చేయొచ్చు అన్న ధోరణి కాకుండా, ఎందుకంటే ఖర్చు పెడుతున్న ప్రతి పైసా కూడా ప్రజలు ట్యాక్సుల రూపంలో చెల్లిస్తున్నదే. కాబట్టి దానికి జవాబుదారీతనం ఉండాలి. అందువల్ల కొత్త స్కీములు ఏవైనా తీసుకురండి, దాని ఆచరణ ఎలాగుందన్నది ఒక థర్డ్ పార్టీ ఆడిట్ ఎప్పుడు జరగాలి. దానికోసం సిటిజన్ కమిటీలు ఏర్పాటు చేయండి. వాళ్లను ఈ స్కీముల యొక్క దీంట్లో తర్వాత ట్రాన్స్పరెంట్గా ఉండండి. ప్రతి బిల్లు మీరు వెబ్సైట్లో పెట్టండి అంటాను. ఏ రోజుకు పే చేసిన బిల్లు ఎవరికి పే చేశారనేది వెబ్సైట్లో పెట్టండి, ప్రజలు చూసుకోవచ్చు. కాబట్టి పారదర్శకమైన ప్రభుత్వాలు రావాలని మనం అందరం కోరుతాం. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో మీరన్నట్టు ఈ విధమైన అవకతవకలన్నీ కూడా ఎక్కడో ఆగిపోతాయి అన్నది మనం పరిపాలనలో పారదర్శకత ఎంత ముందుకు తీసుకురావాలన్నది మనకు. ప్రతి నిర్ణయాన్ని ఓపెన్గా ప్రభుత్వ ఫైల్స్ కూడా వెబ్సైట్లో ఉండాలని నేను అనుకుంటాను. ఎవరు ఏమి రాశారు ఫైల్ మీద, సెక్రటరీ ఏం రాశారు, డిప్యూటీ సెక్రటరీ ఏం రాశారు, మంత్రి ఏం రాశారు, ఇవన్నీ కూడా ప్రజలు చూడాలి. ఎందుకంటే ఫైనల్గా ప్రజాప్రతినిధులు అక్కడ కూర్చున్నారు అంతే, పాలించేది ప్రజలే. కాబట్టి పాలకులు అంటే ప్రజలే. సో ప్రజలకు ప్రతి విషయం తెలియాలని మేము అనుకుంటాం. ఆ విధమైన మార్పులు వస్తే ఏమవుతుందంటే ఈ విధంగా మీరు మాట్లాడిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఒక క్లారిటీ వస్తుంది ప్రజలకు కూడా అన్నమాట. రైట్, చూసినాం ఇవాళ పారదర్శకత అనేది చాలా ముఖ్యం. ప్రజలే ఇవాళ పాలిస్తున్నారు, ఎందుకంటే ఆ నాయకులను ఎంచుకుంది కూడా ప్రజలే. కాబట్టి ఆ పారదర్శకతతోనే ఏదైతే ప్రజా పాలన అనేది చాలా చక్కగా సాగుతుంది, అభివృద్ధి పథంలో పోతుంది అని చెప్తా ఉన్నారు. ఇలా అసెంబ్లీలలో కానీ పార్లమెంట్లో కానీ ఒక సభ్యులుగా ప్రజాప్రతినిధులుగా కూర్చున్న వారికి బాధ్యత అనేది చాలా ప్రత్యేకమని చెప్తా ఉన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం కృషి చేయాలని చెప్పి కూడా జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ కౌశిక్తో నరేందర్, NSR న్యూస్, వరంగల్.